లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం ఈ విధముగా రాయబడి ఉన్నది. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. చదవబడిన వాక్యం నిమిత్తము మన మధ్యలో ఉన్న అనంత సిస్టర్ ముందుకొచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. స్తోత్రాలు డాడీ, నీకు వందనాలు ప్రభా. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, ఈ దినమును బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. శుభశుక్రవారం దినంలో మమ్మల్ని అందరిని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇటు రీతిగా తండ్రి అయ్యా నీ సన్నిధిలో మమ్మల్ని అందరూ తండ్రి నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు డాడీ. ఎంతోమందికి ధన్యత లేదు నాన్న, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మాకు ఇచ్చినందుకు మీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సిలువలో తండ్రి ధ్యానించిన 7 మాటలు తండ్రి అయ్యా తండ్రి మీరు మాతో మాట్లాడుచుండగా తండ్రి ప్రతి ఒక్కరు హృదయాలు తండ్రి తెరుచుకుని అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకుని తండ్రి నీకు ఇష్టలుగా ఉండటానికి సహాయము చేయండి ప్రభు. అయ్యా మొదటి మాటగా తండ్రి అయ్యా అనేక మంది బిడ్డలు నీ హింసించి గాయపరిచి ఎన్నో హింసలు పెట్టినప్పటికీ నువ్వు క్షమించి ఉన్నావు తండ్రి. అట్టి రీతిగా తండ్రి నీ బిడ్డలుగా మేము ప్రతి ఒక్కరిని క్షమించేవారుగా మేము ఉండుటకు సహాయమును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా 2వ మాట తండ్రి యేసయ్యా దొంగ ఉండగా తండ్రి అయ్యా బిడ్డని క్షమించి తండ్రి పరలోకంలో తండ్రి చేర్చుకుంటాను సెలవిచ్చిన దేవుడు తండ్రి బిడ్డకి రక్షణ దయచేసినందుకు అయ్యా వాక్యము తండ్రి అయ్యా బోధిస్తుండగా తండ్రి బిడ్డని మీరు చిలువుచాటును మరుగుపరుచుకుని తండ్రి అయ్యా మీరే నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని అడుగు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన 2వ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. దేవుడి వాక్యంను దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన నీ పక్షం నిలబడి మాట్లాడబోతుండగా నీ వాక్కును పంపించి మా అందరితో మాట్లాడండి ప్రభువా. ఇదిగోనైనా నువ్వు సిలువలో పలికిన 7 మాటల అంశాలను మేము ధ్యానిస్తుండగా అయ్యా ఇప్పటి వరకు మొదటి మాట ద్వారా నువ్వు మాట్లాడావు. ఇప్పుడు 2వ మాట నీ పక్షం నిలబడి మాట్లాడబోతుండగా నీ వాక్కును పంపించి నాతో మాతో అందరితోనూ నువ్వు మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనములు చూసినట్లయితే, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నామని ఇక్కడ దొంగతో యేసుప్రభు మాట్లాడుతూ, యేసుప్రభు 2 దొంగలు మనకు కనిపిస్తున్నారు. 2 దొంగలు అంటే 2 నేరస్తులు, ఒకరు కుడివైపు ఉన్నారు, ఒకరు ఎడమ వైపు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ నేరస్తులు, అన్యాయపు తీర్పు పొందిన వాళ్ళు. కానీ యేసుప్రభు ఏం చేశాడంటే ఏ అన్యాయం ఆయన చేయలేడు, అన్యాయపు తీర్పు పొందని వాడుగా ఆయన ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల. అక్కడ చూసినట్లయితే యేసు ప్రభు అన్యాయపు తీర్పు పొందిన వాడినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ 2 దొంగలు మనకు కనిపిస్తున్నారు. కపాలపు అనబడిన స్థలములో యేసు ప్రభుని సిలువ వేస్తున్న దృశ్యం మన మధ్యలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే అక్కడ 2 దొంగలు ఉన్నారు, యేసు ప్రభు మధ్యలో ఉన్నారు. ఎడమ వైపు ఒక దొంగ ఉన్నాడు, కుడివైపు ఒక దొంగ. వీళ్ళిద్దరు కూడా అన్యాయం చేశారు, అక్రమాలు చేశారు. ఎన్నో విధాలుగా ఆ రోమ ప్రభుత్వములో ఎన్నో విధాలుగా చేయరాని తప్పులు చేస్తూ జాలి కరుణ అనేది లేనట్టుగా బందిపోటు దొంగలుగా మనకు కనిపిస్తూ ఉంది. అట్లా వీరు ఎన్నో తప్పులు చేశారు. వీళ్ళకి ఆ శిక్ష పడడము న్యాయమే, కానీ యేసు ప్రభువుకు ఆ శిక్ష పడడం అన్యాయంగా కనిపిస్తుంది. ఆయన అన్యాయంగా ఆ శిక్ష పడుతున్నప్పటికీ ఎందుకు పొందాడంటే మన కొరకు ఆయన అన్యాయపైన శిక్ష పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దొంగలు ఇద్దరు కూడా చూస్తున్నారు. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ 2 దొంగలలో 2 కూడా యేసు ప్రభును నిందిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. 2 కూడా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం. మరియు కుడివైపున ఒకడును
ఎడమవైపున ఒకడును, ఇద్దరు బండిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఓకే ఓకే ఇక్కడ చూసినట్లయితే అన్యాయపు తీర్పు పొందినట్టుగా దొంగ దృశ్యం మనకు కనిపిస్తుంది. యేసుప్రభు ఏ అన్యాయము చేయలేడు. ఆయన మన కొరకే అక్కడ ఆ తీర్పు, ఆ అన్యాయమైన శిక్ష భరించినట్టుగా కనిపిస్తుంది. ఇద్దరు దొంగలు కూడా యేసుప్రభుని ఏం చేస్తున్నారంటే నిందిస్తున్నారు. వాళ్ళిద్దరూ చేసిన పరిస్థితులను బట్టి, పాపాలను బట్టి ఇది మనకు న్యాయమే, మనకి శిక్షకు పొందడానికి మనం అర్హులమే. అక్కడ యేసుప్రభు దృశ్యాన్ని చూస్తుంటే యేసుని కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన కూడా ఏదో తప్పు చేశాడు కనుకనే మన పక్షం, మన మధ్యలో నిలబడ్డాడు అన్నట్టుగా ఆ ప్రభుత్వంలో ఆ కపాలమనబడిన స్థలములో వాళ్ళు చూస్తున్నారు. ఈయనను కూడా యేసుప్రభుని కూడా ఎలా చూస్తున్నారంటే ఒక దొంగలాగానే చూస్తున్నారు. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేడు, అన్యాయమైన తీర్పు పొందినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ దొంగతో చెప్పుతున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని చెప్తున్నాడు. లాస్ట్ ఆ మినిట్లో కూడా ఆయన ప్రాణం పోతుందన్న సమయంలో కూడా ఆయనకు ఇద్దరు దొంగలలో ఒక దొంగకు అర్థమైపోయింది ఏంటంటే ఈయన రక్షించడానికి సమర్థుడు అనే విషయము ఒక దొంగకు అర్థమైపోయింది. ఇద్దరు దొంగలలో ఒక దొంగకు పశ్చాత్తాపం అనేది ఏర్పడింది. ఆ పశ్చాత్తాపం అని ఏర్పడినప్పుడు ఆ దొంగను యేసయ్యను అడుగుతున్నాడు, నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి యేసుప్రభుని ఆ దొంగ అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే నాకంటే ముందుగా పరదేశంలో ఉంటామని దేవుడు ఆ దొంగకు అవకాశం ఇచ్చాడు. మనం కూడా ఈ లోకంలో ఎన్నో తప్పిదములు, ఎన్నో పాపములు, ఎన్నో అపరాధములు చేస్తూ ఉన్నాం. దొంగకు ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచే క్రైస్తవులుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. ఎన్నో ఆదివారం వాక్యాలు వింటున్నాం, ఎన్నో శుక్రవారాలు వాక్యాలు వింటున్నాం, ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్తున్నాం, బుధవారం స్త్రీల కూడికలలో ఉంటున్నాం. ఎన్ని రోజులు వాక్యాలు విన్నాం, మన బ్రతుకు మారడం లేదు. కానీ అక్కడ పరిస్థితి, ఆ దొంగ పరిస్థితి చూసినట్లయితే ఆయనకు పాపాలు ఒప్పుకోవడానికి అన్నిటికీ ఏం అవకాశం లేదు, అక్కడ లేనట్టుగా కనిపిస్తుంది. మనమైతే పుట్టినప్పటి నుంచి క్రైస్తవుల కుటుంబంలో పుడతాం, బాప్తిసం తీసుకోవడానికి, యేసయ్యను నమ్ముకోవడానికి ఎన్నో కారణాలు వెతుకుతూ ఉంటాం. ఈ లోకంలో యేసయ్యను నమ్ముకోవాలంటే ఎన్నో విధాలుగా ఆటంకాలు, కారణాలు చెబుతూ ఉంటాం. కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నేను ఇప్పుడు నమ్ముకోను, పెద్దగైనా నమ్ముకుంటాను, నాకు ఏజ్ రావాలని ఎన్నో విధాలుగా మనం కారణాలు చెప్తూ ఉంటాం. కానీ మనం ఇన్ని వాక్యాలు విన్న తర్వాత కూడా మనం పశ్చాత్తాపం పొందడానికి మనకు అవకాశం ఉన్నా కూడా మనం పశ్చాత్తాపం పొందుకోలేకపోతున్నాం. కానీ అక్కడ దొంగకు ఎలాంటి అవకాశం లేదు. ఇక మరికొద్ది క్షణాల్లో ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోతున్న ఆ చివరి నిమిషంలో దొంగకు ఏమైపోయిందంటే పశ్చాత్తాపం ఏర్పడింది. అప్పటి వరకు ఏం చేశారంటే ఫస్ట్ దొంగ నిందించినట్టుగా ఇద్దరు నేరస్తులు, ఎడమవైపు ఒక దొంగ ఉన్నాడు, కుడివైపు ఒక దొంగ ఉన్నాడు. ఇద్దరు కూడా ఫస్ట్ ఏం చేశారంటే నిందించారు. సిలువ మీద ఆ వ్రేలాడుతున్న ఆ మరణం పోయిన పరిస్థితుల్లో నిలబడ్డప్పుడు కూడా, ఆ సిలువలో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారంటే నిందిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ అలా నిందిస్తున్న టైంలో చివరి టైంకి వచ్చేసరికి ఒక దొంగకు పశ్చాత్తాపం అనేది ఏర్పడింది. యేసయ్యా, నువ్వు రక్షిస్తావు కదా, ఒకసారి నన్ను కూడా రక్షించు అని ఫస్ట్ ఏలనగా మాట్లాడారు. కానీ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఈయనకు రక్షించడానికి సమర్థుడు అని ఒక దొంగకు అర్థమైపోయింది. ఆ టైంలో దేవుని యేసుప్రభుని అడుగుతున్నాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నీకు అన్ని విషయాల్లో నీకు అధికారం ఉన్నది కదా ప్రభువా, నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దొంగ యేసయ్యని అడిగినప్పుడు వెంటనే ఆ దొంగతో యేసయ్య ఏమని చెప్పాడంటే, నీవు నాతో కూడా పరదేశిలో ఉందు అని నిశ్చయంగా చెప్పుచున్నానన్నాడు. కాబట్టి దొంగకు దేవుడు అవకాశం ఇచ్చాడు, మనకి ఈరోజు అవకాశం ఇస్తున్నాడు. మనం ఎన్నో పాపాల ద్వారా, ఎన్నో అతిక్రమముల ద్వారా ఈ లోకంలో రక్షణ పొందడానికి, దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందడానికి దేవుడికి ఎన్నోసార్లు మనకు అవకాశాలు ఇస్తున్నా కూడా మనం అవకాశాలు విడుచుతున్నాం. అవకాశాలను మనం వాడుకోవడం లేదు. ఏదైనా కష్టం రాగానే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఏ పరిస్థితి ఎలా వచ్చినా ఏమైపోతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా దేవుని మనం విడిచి లోకంలోకి వెళ్ళిపోతాం. లోకంలోకి వెళ్ళిపోయి అటు ఇటు వెతికి లాస్ట్కి వచ్చేసరికి ఏమైపోతుందంటే, యేసయ్యా, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతుంది ప్రభువా, ఈ టైంలో నువ్వే నాకు సహాయం చేయని తిరిగి దేవుని దగ్గరికి వస్తాం. అట్లాంటి టైంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దొంగకు అక్కడ పశ్చాత్తాపం ఏర్పడింది. ఈరోజు మనం ఒక నిర్ణయంలోనికి వద్దాం. మన దేవుడు ఏంటంటే క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడని కీర్తన గ్రంథంలో ఉంటుంది. క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు గనక యేసయ్యా నన్ను క్షమించండి అని దొంగ ఆ చివరి ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుని వేడుకున్నాడు కదా. అలా వేడుకున్నప్పుడు వెంటనే నువ్వు ఈ పాపం చేస్తావు, ఇది చేసావు, అది చేసావు అని దేవుడు ఏం నిందించలేడు, అక్కడ ఏమి ఇబ్బంది పెట్టలేడు. నాకంటే ముందు నువ్వు పరదేశంలో ఉంటావని దేవుడు అక్కడ మాట్లాడాడు. వెంటనే దొంగ ఆయనకంటే ముందు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత
యేసు ప్రభు చనిపోవడం మనకు అది కనిపిస్తుంది. యేసయ్య చనిపోయి ఎక్కడ వెళ్ళిపోయాడంటే యేసయ్య చనిపోయి పరదేశి పట్టణానికి వెళ్ళిపోయాడు. పరదేశి పట్టణానికి వెళ్ళిపోయి 3 రోజులు సమాధిలో ఆయన దేహం ఉన్నది, కానీ ఆత్మరూపిగా చెరలోకి వెళ్ళిపోయాడు. చెరలోనికి వెళ్ళిపోయి యేసు ప్రభు కంటే ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు రాకముందు ఎంతోమంది చనిపోయిన వాళ్ళకి ఆయన తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చి వాళ్ళకి సువార్త ప్రకటించాడు. చెరలోకి వెళ్ళాడు. చెరలోకి వెళ్ళిపోయి మీరు నేనే లోక రక్షకునని దొంగను తీసుకొని వెళ్ళినప్పుడు ఆ దొంగ కూడా ఇక్కడ సాక్షునిగా నేను కూడా ఇలా లాస్ట్ మినిట్లో పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు నాకు సాయం చేశారని దొంగ కూడా ఆ చెరలో ఉన్న ప్రజలకు యేసు ప్రభుతో వెళ్ళినప్పుడు యేసయ్య సువార్త చెప్పాడు. తర్వాత ఆ చెరలో ఉన్న అందరినీ తీసుకొని యేసయ్య ఆరోహణమైనట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఒక నిర్ణయంలోనికి వద్దాం. ఈ వాక్యం ద్వారా లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అంటున్నాడు. ఇక్కడ చూస్తున్నాం ఇద్దరు కూడా దొంగలు కనిపిస్తున్నారు. వేలాడబడిన ఆ దొంగలలో ఇద్దరు కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఒక దొంగ అయితే ఇది నాకు న్యాయమే, నిన్ను కూడా రక్షించుకోమని యేసయ్యతోని రిక్వెస్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అక్కడ ఆ మాటలలో మనకైతే ఇది న్యాయమే, ఇద్దరు దొంగలకైతే ఇది న్యాయమే. ఎందుకంటే వాళ్ళు పాపాలు చేశారు, ఎన్నో చేయరాని తప్పులు చేశారు, దేవుడిచ్చే అవకాశాన్ని పొందుకోలేకపోయారు. ఆ రోమా ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నో విధాలుగా చేస్తే కానీ అలాంటి శిక్ష రాదు అని మనకు బైబిల్లో కనిపిస్తుంది. అట్లాంటి ఆ మరణకరమైన శిక్ష, శిలువ మీద ఆ శిక్ష పొందడానికి వాళ్ళకి అర్హత ఉంది, కానీ యేసు ప్రభుకి ఎలాంటి అర్హత లేదు, అది పొందుకోవడానికి వీలు లేదు. కానీ అన్యాయపు తీర్పు పొందేసి ఆ శిక్ష కోసం ఆ శిక్ష పొందుకున్నాడు. కాబట్టి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దొంగ యేసు ప్రభుని అడిగితే వెంటనే యేసయ్య ఏమన్నాడంటే, నా రాజ్యం నాకంటే ముందు నువ్వు పరదేశంలో ఉంటావని దొంగతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి దొంగకు దేవుడు అక్కడ ఆ లాస్ట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, దేవా నన్ను కాపాడు, నన్ను రక్షించుమని ఆ లాస్ట్ మినిట్లో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆ దొంగను కాపాడి రక్షించినట్టుగా, ఇదిగో నాయన ఇక్కడున్న ఈ మాటలు బయటికి వెళ్ళింది నాయన, నీరు కట్టి ఫలింప చేయండి, ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఆనందం కలుగ చేయమని ప్రార్థన చేస్తూ ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసయ్య నామం అడిగి వేడుచున్నాం తండ్రి.